स अपि अंशगुणकालात्मा भगवद्दृष्टिगोचरः ఆత్మానం వ్యకరోదాత్మ విశ్వస్యాస్య శుశ్రూషయా. ఈ శ్లోకంలో భగవంతుడి దృష్టి ప్రసరించటం ద్వారా భౌతిక జగత్తు ఏ విధంగా ప్రకటితమైంది ఈ విషయాన్ని గురించి మైత్రేయముని వివరిస్తున్నారు. మొదటి వాక్యంలో స అపి అంశ అని చెప్పబడింది. ఇక్కడ స అని మహత్తత్వాన్ని ఉద్దేశించి చెప్తున్నారు. అపి అంటే కూడా, ఏది కూడా, మహత్తత్వము కూడా అని. మహత్తత్వం కూడా ప్లీనరీ ఎక్స్పాన్షన్ ఆఫ్ పురుష అని చెప్తున్నారు. ఈ భౌతిక జగత్తును సృష్టించడం కోసము భగవంతుడు మూడు పురుషావతారాలు దాల్చాడు. కారణాన్నవ జలంలో శయనించి ఉన్న మహావిష్ణువు గర్భోదకదాయి విష్ణువుగా సకల జగత్తుల లోపలికి ప్రవేశించటము, మళ్ళీ క్షీరోదక సాయి విష్ణువుగా సకల జీవుల హృదయాల్లోనూ అణువణువులోనూ కూడా విస్తరించటము జరిగింది. అదేవిధంగా మహత్తత్వం కూడా ప్రధాన పురుషావతారమే అని ఇక్కడ గ్రహించాలి. మన అవగాహన కోసము బాహ్యశక్తి, అంతఃశక్తి అంటున్నాం తప్ప అపరిమితమైన ఆ శక్తులన్నీ కూడా ఆయన నుంచి ప్రకటితమై విస్తరించి ఆయన తరఫున పనిచేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం అంటే ఒక వ్యక్తి కాదు, వ్యక్తుల కలయిక. వివిధ రకాల డిపార్ట్మెంట్స్ అంటాం కదా, డిపార్ట్మెంట్స్ ద్వారా పరిపాలన చేయటం జరుగుతుంది. ప్రభుత్వం దృష్టిలో అన్ని డిపార్ట్మెంట్స్ సమానమే. అంటే ఏదైనా కూడా, ఒక రవాణా శాఖ అయినా, ఆర్థిక శాఖ అయినా, ఇంకో శాఖ ఏదైనా కూడా అన్నీ ఒకే రకంగా అన్నమాట. అంటే ఒకే విధంగా బాధ్యతగా తమ డ్యూటీని చేస్తారు అనకూడదేమో, చేయాలి అనాలి. ఎందుకంటే ఎందులో ఉంటే కోట్ల కొద్దీ డబ్బులు సంపాదించవచ్చో అటువంటి శాఖలకు మంత్రులు కావడం కోసము ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రజలకు మాత్రము ఈ సంక్షేమ శాఖల పట్ల ఉండే సదభిప్రాయము పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల ఉండదు. సాధారణంగా కొంచెము పోలీసులు అనేసరికి ఒక వ్యతిరేకమైన భావం. ఎందుకంటే వాళ్ళే చట్టాన్ని సరిగ్గా ఫాలో చేయటం లేదని కావచ్చు, లేదంటే వాళ్ళు అనవసరంగా అసలైన క్రిమినల్స్ని వదిలేసి అమాయకులను పట్టుకుని వాళ్ళని శిక్షిస్తూ ఉంటారు అని కావచ్చు. ఒకవేళ నిజమైన క్రిమినల్ అయినా సరే వాళ్ళు చాలా కఠినంగా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు చూసే వాళ్ళకి మరి అంటే ఎంత లా అండ్ ఆర్డర్ని తప్పి ఉన్నారు అంటే మాత్రము మరి ఇంతగా పనిష్మెంట్ ఇవ్వాలా అని కొంచెం జాలిగా అనిపిస్తుంది. అయితే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాక తప్పదు. అసలు లా అండ్ ఆర్డర్ అంటే ఇదే కదా. మెటీరియల్ ఎనర్జీ అయిన దుర్గా అటువంటి థ్యాంక్లెస్ కార్యాన్ని ఆమె నిర్వహిస్తూ ఉంది. అంటే ఈ మనుషులు తయారు చేసుకున్న చట్టాలైతే న్యాయ వ్యవస్థల్లో ఎన్నో లోపాలు ఉంటాయి. నేరస్తులు తప్పించుకుని తిరుగుతారు దొరల్లాగా, అమాయకులు చేయని నేరానికి శిక్ష అనుభవిస్తారు. కానీ పరిపూర్ణుడైన భగవంతుడి శక్తి కావటం వలన ప్రకృతి చట్టము అనుల్లంఘనీయం, కఠినం, ఖచ్చితం. ఈ బద్ధాత్మల నేరాలన్నీ కర్మ బేస్డ్. అందువలన కర్మను తప్పించుకోవటం ఎంతటి వాళ్ళకి సాధ్యం కాదు. కానీ దానికి కూడా ఒక మార్గం ఉంది. ఏంటంటే కృష్ణుడికి శరణాగతులు కావటం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. కృష్ణుడు స్వయంగా హామీ ఇస్తున్నాడు, మా శుచః, అన్ని పాప ఫలితాల నుంచి నిన్ను విడిపిస్తాను అని. కేవలం అర్జునుడికి మాత్రమే అభయం ఇవ్వటం కాదు, అందరి తరఫున అర్జునుడి ద్వారా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు, అన్ని సందేహాలు నివృత్తి చేశాడు. ఆ సందేహాలకు, భయాలకు, దుఃఖానికి సమాధానంగా కృష్ణుడు ఎన్నో రకాలైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశించాడు. పరబ్రహ్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, తర్వాత వివిధ వర్ణాశ్రమాలకు సంబంధించిన జ్ఞానము, పరిత్యాగానికి సంబంధించిన జ్ఞానము, ఇంద్రియ మనోనిగ్రహాలకు సంబంధించిన జ్ఞానము, ఇలా అన్ని రకాలైనటువంటి జ్ఞానాన్ని గురించి బోధించిన తరువాత తనే అన్నీ విశేఖరించాడు కదా. కానీ వాటన్నిటినీ కూడా త్యజించి, అంటే వదిలేసి,
తననే శరణు పొందమని చెప్తున్నాడు. నిన్ను రక్షిస్తాను అని ప్రత్యక్షంగా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాకపోతే అలా చెయ్యాలి అంటే ఒక షరతు పెట్టాడు, కండిషన్. మాం ఏకం శరణం రజ, నన్నొక్కడినే శరణు పొందు. కృష్ణుడిలా చెప్పడంలో పరమార్థం చాలామందికి అర్థం కాదు, నచ్చదు కూడా. ఆయనేమో షరతులు లేని, నిబంధనలు లేని ప్రేమ గురించి మాట్లాడతాడు, అంటే అన్కండిషనల్ లవ్ గురించి. కానీ దాన్ని పొందాలంటే కండిషన్లు పెట్టడంలో ఉద్దేశం ఏంటి అనుకుంటారనమాట. కృష్ణుడు తనను మాత్రమే సేవించమని చెప్పటము చెట్టు మొదలకు నీళ్లు పోయమని చెప్పడం లాంటిది. చెట్టు పచ్చగా కళకళలాడుతూ ఉండాలన్నా, పూలు ఫలాలు ఇవ్వాలన్నా మూలానికి నీళ్లు పోయాలి. అదేవిధంగా ఆదిదేవుడైన గోవిందుణ్ణి ఆశ్రయిస్తే సకల దేవతలు సంతృప్తి చెందుతారు. వాళ్ళందరూ భగవంతుడికి విధేయులై ఆయన తరఫున పనిచేస్తున్నటువంటి వాళ్ళు. జగత్ప్రభువు అయినటువంటి భగవంతుడు, అంటే ఆయన ఉండగా ఇతరులు ఎవరూ కూడా ప్రభువులు కావటానికి ప్రయత్నించకూడదు. ఏకలా ఈశ్వర కృష్ణ ఆరా సబ్ మృత్య. మృత్యులు కావటంలో ఎంతటి భద్రత, ప్రశాంతత, ఆనందము లభిస్తాయో భక్తులకు మాత్రమే తెలుస్తుంది. మరి కృష్ణదాసులు ఎలా కావాలి? అది కృష్ణుడే చెప్పాడు. మన్మన భవమద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. అర్జునుడు కృష్ణుడికి ప్రియమిత్రుడు కావటం వలన అత్యంత రహస్యమైనటువంటి గూఢమైనటువంటి ఈ జ్ఞానాన్ని బోధించాడు. విష్ణువు, నారాయణుడు, రాముడు, నృసింహుడు, వరాహుడు ఇలా ఎన్నో రూపాలు ఆయనకు భిన్నమైనవి కాకపోయినప్పటికీ, సమానమైన ధర్మాన్ని కలిగి ఉన్నప్పటికీ బ్రహ్మసంహితంలో దీని గురించి వివరించారు. దీపార్చిరేవ హి దశాంతరాభ్యుపేత్య దీపాయతే వివృత హేతు సమాన ధర్మ. ఒక దీపంతో అనేక దీపాలను వెలిగించినప్పటికీ, అన్నీ సమానంగా వెలుగుతూ వెలుతురును ప్రసరిస్తున్నప్పటికీ, ఆ వెలిగించిన దీపానికి ఇది మొదటిది అనే ప్రత్యేకత ఉంటుంది. అదేవిధంగా మూలపురుషుడైన కృష్ణుడి దివ్యమైన సచ్చిదానంద రూపాన్ని గురించి బ్రహ్మ సంహితంలోనూ శ్రీమద్ భాగవతంలోనూ అనేక సందర్భాల్లో వర్ణించటం జరిగింది. వేణుం కొణంతం అరవిందదళాయతాక్షం బర్హావతం సమసితాంబుద సుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం. ఇలా వివాహులతో వేణువును ధరించి సుందరమైన ముఖారవిందంతోనూ, కేశాలలో అలంకరించబడిన మయూర పింఛంతోనూ, నీలమేఘ శ్యాముడైన బాలకృష్ణుడిపైన మనసును కేంద్రీకరించాలి అని ఈ శ్లోకం నొక్కి చెప్తూ ఉంది. సదా నన్ను గురించే ఆలోచించు, నన్ను పూజించు, ఇలా చేస్తే తప్పకుండా నన్ను పొందుతావు. ఇదే పరమగుహ్యమైన జ్ఞానము. అంటే కృష్ణుడి రూపం పైన మనసు కేంద్రీకరించడం. కానీ కళ్ళు మూసుకుని ఆ రూపం పైన ధ్యానం చేయమని కాదు. ఆయనకు భక్తుడై ఆయన కోసం ఆయనకు సంబంధించినటువంటి సేవ చేయటం. భక్తులు సదా అంటే ఎప్పుడూ నిష్క్రియులుగా ఉండరు. వాళ్ళు నిరంతరం కృష్ణుని గురించి ఆలోచించే అవకాశం కలిగేలాగా తమ నిత్య కర్మలను, జీవితాన్ని మార్చుకుంటారు. పరిపూర్ణతకు అదొక్కటే మార్గం. కేవలం భక్తి పట్ల ఆసక్తి ఉంటే సరిపోదు, భౌతిక ప్రపంచం పట్ల అనాసక్తి కూడా ఉండాలి. విదురుడు భగవంతుడి ద్వారా భౌతిక జగత్తు సృష్టించబడే విధానాన్ని గురించి ప్రశ్నించటం వలన మైత్రేయముని దివ్యమైన పురుషావతారాలలో ఆ ప్రధాన విస్తరణ అయినటువంటి కారణోదక సాయి విష్ణువు మొదట త్రిగుణాలతో కూడిన మహత్తత్వాన్ని తన చూపు ద్వారా ప్రకటితమయ్యేలాగా చేసి అలౌకికమైన తన దేహంలో సుప్తావస్థలో ఉన్న జీవులకు జాగ్రత్తావస్థ కలిగించడం గురించి చెప్తున్నారు. ఇంతకు ముందరి శ్లోకాల్లో చెప్పుకున్నట్లుగా ఆధ్యాత్మిక జగత్తులతో కూడిన గోలోకధామము నిత్యమైనట్లే కృష్ణుడి అంతరంగ శక్తి అయిన యోగమాయ కూడా నిత్యమంది. ఆమె ఎల్లప్పుడూ భగవంతుని భక్తులకు మధ్య జరిగే దివ్యమైన లీలలని అద్భుతంగా ప్రదర్శించేలాగా కార్యనిర్వహణ చేస్తూ ఉంటుంది. అయితే భగవంతుడి బహిరంగ శక్తి మహామాయ భౌతిక సృష్టిలాగానే అప్రకటితంగా ఉంటుంది. ప్రకటితమై ఉన్నటువంటి అంతరంగ శక్తి
ఇంకా ఎన్నో శక్తులు ఉన్నాయి కదా, భగవంతుడి దివ్యమైన చరణ కమలాల సేవలో నియుక్తమయ్యి అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. అదేవిధంగా అప్రకటితంగా ఉన్న భౌతిక శక్తికి కూడా ఆ ఆనందాన్ని అనుభవించే అవకాశాన్ని ఇవ్వడం కోసము భగవంతుడు మొదట భౌతిక శక్తికి చలనాన్ని కలిగిస్తాడు. ఆ చలనం కలిగించడం అంటే అనంతకాలంగా కండిషన్డ్గా ఉన్నటువంటి ఆ, ఈ అసంఖ్యాకమైన జీవులు ఉన్నారు కదా, భౌతిక ప్రకృతి గర్భంలో కాలంతో పాటుగా నిలుపుతారన్నమాట. ఆ విధంగా బీజ ప్రదానం చేయబడినటువంటి భౌతిక శక్తి కాలం చేత ప్రభావితం చేయబడి మహత్తత్వంగా ప్రకటితమవుతుంది. భగవంతునికి సంబంధించిన విశుద్ధమైన చైతన్యము ఇంకా భౌతికమైన అస్తిత్వము, ఈ రెండింటి మధ్య మహత్తత్వం అనేది వయా మీడియాగా ఉంటుంది. మ్యాటరు అంటే భౌతిక పదార్థము, తర్వాత ఈ స్పిరిట్ ఆత్మ, ఇది ఈ రెండు కూడా ఒక జంక్షన్, ఏది మహత్తత్వం నుంచి జంక్షన్గా ఉంటుందన్నమాట, కూడలి స్థానంగా ఉంటుంది మహత్తత్వము. దీని నుంచి మిథ్యాహంకారం అనేది జనరేట్ అవుతుంది. కన్ఫ్యూజ్ కాకుండా వినండి. దేవతలు మానవులు మాత్రమే కాకుండా సకల జీవులు, ఏకకణ జీవుల నుండి మహాకాయుల వరకు అందరూ శ్రీకృష్ణుడికి విభిన్న అంశాలు. కానీ భగవంతుని అంశలే అయినప్పటికీ జీవులు బద్ధస్థితిలో ఉండటం వలన ఈ మిథ్యాహంకారంతో భౌతిక ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి తమకు హక్కు ఉంది అనుకుంటారు. నిజానికి భౌతిక ప్రపంచంలో అందరూ తమ అస్తిత్వం కోసం, అంటే తమ ఎగ్జిస్టెన్స్ కోసం, ఉనికి కోసం తాపత్రయపడుతున్నారు. అసలు భౌతిక ప్రపంచం అంటేనే బందిఖానా అని, ఈ మిథ్యాహంకార ప్రభావం వలన ఇక్కడ బంధితులై ఉన్నామని ఎవరు గుర్తించటం లేదు. మనిషి జన్మలో విచక్షణ అనే ఒక లక్షణం పొంది ఉండటం వలన ఐహిక బంధనాల మోహం నుండి బయటపడడానికి భగవంతుడు మళ్ళీ మళ్ళీ బద్ధాత్మలకు అవకాశాన్ని కల్పిస్తున్నాడు. భౌతిక సృష్టికి మహత్తత్వం అనేది ఆశ్రయంగా ఉంది. బద్ధాత్మలైన జీవులకు సమస్త సౌకర్యాలను కలిగించటంతో పాటు తమ కర్మలను సరిదిద్దుకునే అవకాశాన్ని కూడా భగవంతుడు ఇచ్చాడు. కానీ వాళ్ళు తన అంశాలు కావటం వలన వ్యక్తిగతంగా వారికి ఉన్నటువంటి స్వేచ్ఛ విషయంలో ఎప్పుడు జోక్యం చేసుకోడు. తర్వాత శ్లోకంకి వెళ్దాము. మహత్తత్వాద్ వికుర్వానాత్ అహం తత్వం వ్యజాయత కార్యకారణకర్తృత్వ భూతేంద్రియ మనోమయ వైకారికస్తైజసశ్చ తామసశ్చేత్యహం త్రిధా. మహత్తత్వం అనేది ఒక గ్రేట్ క్యాజువల్ ట్రూత్ అన్నమాట, కారణ సత్యం అంటాం కదా, అలాగా ఇది ఫాల్స్ ఈగోగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ మార్పు మళ్ళీ, అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ మళ్ళీ 3 దశలుగా ఉంటుంది, 3 స్టేజెస్గా. అది కారణము, కార్యము, కర్త, అన్నీ కాజ్, ఎఫెక్ట్ అండ్ డోయర్ అంటారు. అటువంటి కర్మలన్నీ కూడా ఈ మెటీరియల్ ఎలిమెంట్స్, అంటే భౌతికమైనటువంటి అంశాలు, ఇంద్రియాలు, మనోకల్పన, వీటిపైన ఆధారపడి ఉంటాయి. ప్రతి వ్యక్తిలోనూ ఉన్నటువంటి మిథ్యాహంకారం అనేది త్రిగుణాల ద్వారా ప్రదర్శితమవుతూ ఉంటుంది. జీవేరా స్వరూపాయ నిత్యేరా కృష్ణదాస. ఇది జీవాత్మల ఆధ్యాత్మిక గుర్తింపు. భౌతిక బంధనాల్లో చిక్కుకుని భగవంతుడి న్యూనశక్తి అయినటువంటి భౌతిక శక్తికి లోబడి ఉన్నటువంటి జీవాత్మలందరూ కూడా నిజానికి భగవంతుని అంశాలు కావటం వలన ఆయన ఉన్నత శక్తి అయినటువంటి ఆధ్యాత్మిక శక్తికి చెందినటువంటి వాళ్ళు. భగవంతుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు చిత్శక్తి అయినటువంటి రమాదేవితో కలిసి లీలలు ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆయన నిద్ర మన నిద్ర లాంటి తామసికమైంది కాదు. దివ్యమైన లీలలన్నిటిలాగానే ఆయన యోగ నిద్ర కూడా అలౌకికమైనటువంటిది. ఆ బ్రహ్మదేవుడు భగవంతుడి విశిష్టతను గురించి, ఆయన నిత్య నివాసమైన గోలోక వృందావనం గురించి వర్ణించడంతో పాటు శివుడు, దుర్గా, గణేశుడు, సూర్యుడు, ఇంద్రుడు, ఇటువంటి వారి యథార్థమైన స్థానాన్ని గురించి కూడా వివరించాడు. ఇది బ్రహ్మ సంహితం అని రాశారు. గోలోకనాంని నిజధాంని తలేచ తస్య
దేవీ మహేష హరిధామసు తేషు తేషు తే తే ప్రభావ నిచయా విహితాశ్చయేన గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ ధామాలన్నిట్లోనూ ఆ దేవీధామం అడుగులో ఉంటుంది. దీన్నే మనము ఐహిక జగత్తు అంటున్నాము. అంటే మండేన్ వరల్డ్ ఉంది కదా, మన జగత్తు అన్నమాట. ఉన్నతమైన స్థానం నుంచి తీసుకుంటే గోలోక వృందావనం, తర్వాత దానికి దిగువన ఉన్న దేవీధామము అంటే ఈ మెటీరియల్ జగత్తు ఉంది, 14 లోకాలతో కూడి ఉంటుంది. వాటిలో అన్నిటికంటే పైన ఉండేటటువంటిది సత్యలోకము, అది బ్రహ్మదేవుడి నివాసము. ఇంకా దేవీధామానికి పైన శివుడి ధామం ఉంది. దీంట్లో ఒక భాగము మహాకాలధామంగా పిలువబడుతుంది. అది ఎప్పుడు అంధకారంతో కప్పబడి ఉంటుంది. శివధామంలోని ఈ భాగాన్ని చొచ్చుకుని మహాప్రకాశవంతమైనటువంటి సదాశివలోకం ఉంది. దీనికి పైన హరిధామంగా పిలువబడే దివ్యమైన వైకుంఠ ధామాలున్నాయి. ఈ మాయ యొక్క విస్తృతమైనటువంటి రూపమే దేవీధామం. ఇది దేవీధామ ప్రభావం అన్నమాట. టైము, స్పేసు, తర్వాత మ్యాటరు, వీటితో ఉంటుంది శివలోక ప్రభావం అనేది. ఈ 2 ప్రభావాలు కూడా భగవంతుడి స్వాంశ శక్తితో పాక్షికమైనటువంటి ఒక షాడో, ఒక నీడలాగా ఏర్పడి జీవతత్వం యొక్క ప్రభావంగా పరిణమించబడుతుంది, కన్సిడర్ చేస్తున్నారు. కానీ హరిధామము చిదైశ్వర్య జ్ఞానము ప్లస్ ఆనందంతో కూడి నిత్యంగా ఉంటుంది. ఇది చిదైశ్వర్య ప్రభావం కలిగి ఉంటుంది. అయితే అన్నిటికంటే ఉన్నతమైన గోలోకము మహామాధుర్య ప్రభావం. ఇక్కడ చిదైశ్వర్య స్వభావము అని, ప్రభావము అని వైకుంఠ లోకాల గురించి చెప్తున్నారు. ఇక గోలోకంకైతే ఇది మహామాధుర్య ప్రభావం. ఈ మాధుర్య రసం ఉందే దివ్యమైనటువంటి ఈ మాధుర్య రసం కృష్ణుడితో అనుభవించే ఇతర అన్ని రసాల కంటే కూడా ఉన్నతమైంది. ఆదిపురుషుడైన గోవిందుడు తన ప్రత్యక్ష పరోక్ష ప్రభావాల ద్వారా వివిధ లోకాల్లో ఉన్న దేవతలకు వారి వారి అధికారాలను తెలియజేస్తూ ఉంటుంది. నిత్యముక్తులైనటువంటి వాళ్లకు భౌతిక సృష్టిలో ఎటువంటి సంబంధము లేదు. భగవంతుడి ఆధిపత్యాన్ని అంగీకరించకుండా తిరుగుబాటు ధోరణి కలిగిన జీవుల కోసమే ఈ భౌతికమైనటువంటి సృష్టి చేయబడింది. మిథ్యాపూరితమైన ఈ అహంకారము త్రిగుణాలుగా ప్రకటితమయ్యి జీవులలో సూక్ష్మ రూపంగా ఉంటుంది. ఇంకా భౌతికమైన సత్వగుణంలో ఉండేవాళ్ళు అందరినీ భగవంతుడని అనుకుంటారు. అందువలన దివ్యమైన భక్తియుత సేవలో నియుక్తులైన విశుద్ధ భక్తులను వాళ్ళు పరిహాసంగా చూస్తారు. అంటే కృష్ణుడి మాత్రమే సేవించటము అనేటటువంటిది వాళ్ళకి పరిహాసంగా ఉంటుందన్నమాట. వాళ్ళు మెటీరియల్ సత్వగుణం అంటే వాళ్ళు అందరినీ కూడా, ఎంతోమంది దేవతలు ఉన్నారు కూడా, అందరూ ఒకటే ఇలా ఎటువంటి ఉంటుంది వాళ్ళకి. అదే రజోగుణంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ భౌతిక ప్రకృతిని లాడింగ్ ఓవర్ చేయాలని, అంటే అధికారం చెలాయించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. తమ ఊహాకల్పనలతో, తమ ప్లాన్స్తో, ఇంకా ఈ సామాజికమైనటువంటి సేవా కార్యాలు చేస్తూ సమాజానికి గొప్ప సేవ చేస్తున్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అయితే వాళ్ళ ప్రణాళికలు అన్నీ కూడా ఈ మిథ్యాహంకారంపైనే ఆధారపడి ఉంటాయి. అది ఏ లెవెల్ వరకు వెళ్తుంది అంటే భగవంతుడితో ఏకమయ్యే వరకు వెళ్తుంది. వాళ్ళ ఆలోచనలు సాగుతూ ఉంటాయి. ఇంక తమో గుణంతో ఉన్నటువంటి వాళ్ళు అహంకారపూరితులుగా ఉంటారు. దేహాత్మ భావనతో తప్పుదారి పట్టుంటారు. వాళ్ళు చేసే పనులన్నీ దేహానికి సంబంధించినవి అయి ఉంటాయి. ఈ 3 గుణాలను విడివిడిగాను మిశ్రితంగాను ఉండే వాళ్ళందరికీ కూడా భగవంతుడు వారి వారి స్వేచ్ఛను అనుసరించి అవకాశం ఇస్తుంటాడు. అయితే ఆయన కరుణామయుడు కావటం వలన మనిషి జన్మను పొందినటువంటి వాళ్ళకి భగవద్గీత, భాగవతము వంటి శాస్త్రాల నుండి, సాధువులు, గురువుల నుండి కృష్ణపరమైన జ్ఞానాన్ని అర్థం చేసుకుని తమ జీవితాన్ని సఫలం చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తాడు. సో భక్తి సాధనలో కొనసాగుతూ అలౌకికమైనటువంటి జ్ఞానాన్ని వృద్ధి చేసుకుని లౌకికమైన బంధనాల నుండి బయటపడాలి. సో ఇవన్నీ విదురుడు అడిగినప్పుడు మైత్రేయుని వివరిస్తున్నారు. దీన్ని బట్టి అసలు సృష్టి ఎందుకు జరిగింది, ఎందువలన చేయాల్సి వచ్చింది, బద్ధాత్మలు తిరుగుబాటు ధోరణిలో భగవంతుడిని తిరస్కరించి ఉన్నటువంటి జీవుల కోసము ఎందుకనేసి భగవంతుడు ఇన్ని రకాలైనటువంటి అవకాశాలు ఇస్తున్నాడు అంటే
అది ఆయన కృపా విశేషం అన్నమాట. హరే కృష్ణ.